బాబు, మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు. మీకు ఉపయోగపడేది ఇదొకటే నేను చెప్పింది. చెప్పండి చెప్పండి చెప్పండి. హోల్డ్ ఆన్. ఎందుకు ఇప్పుడు మీద మీద పడుతున్నావు? అందగాడు కదా, కొరక్కు తిందామని. సిగ్గేస్తుంది, నేనటు వెళ్తా. రేయ్, నువ్వు నోరు ముయిరా. ఏంటి జామ్? నువ్వు కామ్గా ఉండు చిట్టి. అయితే ఏం లేదా, ఒట్టి మాటలేనా? అక్కడి నుంచి వచ్చేవన్నీ అవే. ఇంకా ఆపుతారా? తినడానికి ఏమన్నా పెడతారా? ఆకలిస్తుంది. రండి, పెడతాను. కూర్చోండి బాబు. నాకంత టైం లేదు, త్వరగా వడ్డించు. ఇంత ఆకలి ఉన్నప్పుడు కాస్త ముందుగా రావచ్చు కదా. మరి ఏం చేస్తున్నట్టు? బిజినెస్ ఫైనాన్స్ కోసం వెళ్తున్నాను చా. వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఓహో, తినండి. అమ్మా బాబు. అమ్మా, బిజినెస్ పని మీద వెళ్తున్నానమ్మా. నీ బ్లెస్సింగ్స్ కావాలి. ఏమైందమ్మా? నువ్వు నా ఆశీర్వాదం కోసం అడిగినప్పుడే అర్థమయ్యింది. అందుకే నా బ్లెస్సింగ్స్ నీకివ్వదలుచుకోలేదు. అంత ఏం చేశానమ్మా? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పావు? బిజినెస్ పని మీద అనే కదా? అక్కడికి వెళ్ళి ఏం చెప్తావో తెలీదనుకుంటున్నావా? నువ్వు పలానా హర్షవర్ధన్ రమాదేవి గార్ల కొడుకువని, అరుణ్ తమ్ముడువనే కదా చెప్తావు. అది నా గుడ్ విల్ని వాడుకున్నట్టే కదా. నువ్వు నాతో చాలా ఎమోషనల్గా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు ప్రేమ్. నువ్వు చేసుకునే అగ్రిమెంట్కి ఇది విరుద్ధం కదా. మీ పేర్లు వాడతానని చెప్పలేదు కదమ్మా. వెళ్ళి ఏం చెప్తావురా? నీ ఐడెంటిటీ ఏముందని చెప్తావు? ఈ రోజు దాకా నువ్వు బిజినెస్ అంటూ పొడిచిందేవీ లేదు. నీ మీద నమ్మకమే లేనప్పుడు ఎందుకురా దీవిస్తాను? వేస్ట్ కదా. ఇంత రాక్షసత్వంగా కూడా ఉంటారా? ఆయన కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఛీ!